గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు పావులు కదుపుతుంది. గత కొద్ది రోజుల క్రితమే జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మరొక వైపు గ్రేటర్లో ఉన్న కొద్దిమంది కార్పొరేటర్లు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉత్సాహంతో ఉన్నారు. మరికొందరు ఇప్పటికే పార్టీలో చేరడం జరిగింది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా పనిచేస్తున్న విజయలక్ష్మి కూడా పార్టీలో చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితమే విజయలక్ష్మి నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొద్దిమంది నాయకులు ఆమెతో సంప్రదింపులు చేస్తున్నారు. ఇక ఆ పార్టీ మారడమే తరువాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తనకి సుదీర్ఘ కాలం పాటు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసింది. ఆ తర్వాత తనకు మేయర్ పదవి ఇవ్వడం జరిగింది. మరొక వైపు తన తండ్రి కేశవరెడ్డి కూడా సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కొద్ది రోజుల క్రితం ఒక ఎంపీగా ఎన్నికైన తర్వాత తను బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారు. తాజాగా విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు కొద్దిమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆమెను సంప్రదింపులు చేస్తున్నారు. పార్టీ మారాలని తనతో ఒత్తిడి చేస్తున్నారా లేదా బుజ్జగింపులు చేస్తున్నారా అది మాత్రం తెలియాల్సి ఉంది. తను త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి హస్తం గూటికి చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే ఈ ఎఫెక్ట్ మేయర్ పైన స్పష్టంగా కనిపిస్తుందని చెప్పక తప్పదు. అయితే తన నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్గా అతను మేయర్గా విధులు నిర్వహిస్తున్నారు. దానం నాగేందర్ పయనించిన బాటలోనే తాను ప్రయాణం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుపుతున్నారు. ఓటు స్టూడియో.